నెక్స్ట్ టాపిక్ వచ్చేసి న్యాయవాదులకు మరణాంతర ఆర్థిక ప్రయోజనం. అంటే మామూలుగా న్యాయవాదులు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆర్థికంగా కొంచెం సహాయం చేయడం జరుగుతుంది. అందులో ఏపీ బార్ కౌన్సిల్ కొన్ని మార్పులు తేవడం జరిగింది. అందులో మెయిన్గా వచ్చేసి ఏపీ బార్ కౌన్సిల్ నిర్ణయం చెప్పిన కదా, ఆర్థిక సాయం చేస్తారని. ఇందులో ఏపీ బార్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ నిర్ణయాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎంతవరకు ఈ ఆర్థిక ప్రయోజనాన్ని పెంచినారంటే ఇప్పుడు వరకు అయితే 5 lakhs ఇచ్చేవాళ్ళు, ఇప్పటి నుంచి 6 lakhsకి పెంచినారన్నమాట. అంటే 1 lakh పెంచడం జరిగింది. 5 lakhs to 6 lakhsకి పెంచడం జరిగింది. తర్వాత వైద్య ఖర్చులకు, అనారోగ్యానికి వీళ్ళకి 1 లక్ష ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరైతే వాళ్ళ కుటుంబం ఇప్పుడు సపోజ్ ఒక న్యాయవాది ఉంటారు కదా, ఆయనకి ఆరోగ్యం బాగాలేక ఆ ఖర్చులు, వైద్య ఖర్చుల కోసం 1 లక్ష ఇచ్చేవాళ్ళు. దాన్ని కూడా 1.5 lakhsకి అంటే 1,50,000కి పెంచడం జరిగిందనమాట. తర్వాత ఏవైతే ఉన్నాయో మరణాంతరం 5 lakhs నుంచి 6 lakhs పెంచడం, తర్వాత వైద్య ఖర్చులకు 1 లక్ష నుంచి 1.5 lakhsకి పెంచడం అనేవి, ఇవి రెండు ఎప్పుడు వర్తిస్తాయి, ఎవరికి వర్తిస్తాయంటే న్యాయవాద సంక్షేమ నిధిలో మాత్రమే ఉన్న వాళ్ళకు వర్తిస్తాయి. న్యాయవాద సంక్షేమ నిధిలో సభ్యత్వం ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి అన్నమాట. ఇవన్నీ న్యాయవాద సంక్షేమ నిధుల వారికి మాత్రమే వర్తిస్తాయి. తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్. ఎవరైతే న్యాయవాదులు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ కింద నమోదు చేసుకుంటారో వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సాయంగా ఏపీ బార్ కౌన్సిల్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ 5 lakhs ఎప్పుడు ఇస్తారంటే ప్రమాదవశాత్తు మరణించినప్పుడు. అంటే ఏదైనా ప్రమాదం వల్ల వాళ్ళు మరణిస్తే ఆ మరణించిన ఎవరైతే న్యాయవాది ఉన్నారో అతను సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ కింద సభ్యత్వం ఉన్నట్లయితే, లేదా ఆయన ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళకి మాత్రమే, ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే వాళ్ళకి 5 lakhs ఇస్తారు. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఈ 6 lakhs ఇస్తారు కదా, దీనికి సంబంధం లేదనమాట. ఇది సపరేట్, ఇది సపరేట్. ఇక్కడ ఏంటి, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ కింద ఎవరైనా ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళు ఒకవేళ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం వల్ల చనిపోతే వాళ్ళకి ఈ ఆర్థిక సాయం కింద 5 lakhs ఇస్తారు. ఇది కూడా ఏపీ బార్ కౌన్సిలే చెప్పింది. కానీ ఈ సంక్షేమ నిధికి ఇచ్చే వాళ్ళకి దీనికి ఇవి రెండు డిఫరెంట్ అనమాట, సేమ్ కాదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పినాను నేను, ఏప్రిల్ 1 నుంచి కదా. కానీ ఏదైతే ఉందో ప్రమాదవశాత్తు ఉన్న వాళ్ళకి 5 lakhs ఇస్తారని, అది మే 1 నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. ఇదేమో ఏప్రిల్ 1 నుంచి, ఇదేమో మే 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. సో ఇది ఏప్రిల్ 1 నుంచి, ఇది మే 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. ఏపీ బార్ కౌన్సిల్ సర్వసభ్య చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి ఈ ఏపీ హైకోర్టు దగ్గర సమావేశంలో అందరితో చర్చించి ఈ నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగిందనమాట. ఎవరు, సర్వసభ్య చైర్మన్ ద్వారకానాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో డిస్కస్ చేసి ఏపీ బార్ కౌన్సిల్ ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఏంటి అంటే, ఎవరైతే చనిపోతారో వాళ్ళకి చనిపోయిన తర్వాత ఆర్థిక సాయంగా 5 lakhs ఇచ్చేవాళ్ళు 6 lakhs పెంచినారు. అయితే వైద్య ఖర్చులకి 1 lakh ఇచ్చేవాళ్ళు 1.5 lakhs చేసినారు. అది కూడా ఓన్లీ సంక్షేమ నిధిలో వాళ్ళకి ఎవరికైతే సభ్యత్వం ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. బట్ ఇక్కడ ఇంకో డిఫరెంట్ ఏంటంటే, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాక్టీస్లో చనిపోతే వాళ్ళకి 5 lakhs ఆర్థిక సాయం ఇస్తారు. దిస్ ఈజ్ డిఫరెంట్ అనమాట. తర్వాత వచ్చేసి దీన్ని కూడా బార్ కౌన్సిల్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇదేమో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది, ఇది మే 1 నుంచి అమల్లోకి వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టీటీడీ ఇప్పుడు 2025-26 బడ్జెట్ని వదలడం జరిగిందనమాట. ఎవరు, టీటీడీ వాళ్ళు. టీటీడీ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, తిరుపతి దేవస్థానం టీటీడీ అంటారు. ఈ రీసెంట్గా ఏమైందంటే 2025-26కి బడ్జెట్ వదలడం జరిగింది. వాళ్ళు 5,200
58.68 కోట్లను వదలడం జరిగింది. 5258.68 కోట్లకు ఆమోదం ఇవ్వడం జరిగింది. ఎవరు ఆమోదించినారంటే ధర్మకర్తల మండలి ఆమోదించిందనమాట. అంటే 2024-25 కంటే ఈసారి 78.83 కోట్లు అదనంగా ఆమోదించడం జరిగింది. టోటల్ ఏంటంటే 5258.68 కోట్లు. ఈ పోయిన ఇయర్తో ఈ ఇయర్ని పోలిస్తే 78.83 కోట్లు అదనంగా ఆమోదించారనమాట. తర్వాత వచ్చేసి మనకి టీటీడీ చైర్మన్ ఎవరంటే బిఆర్ నాయుడు గారు, ఈవో ఎవరంటే శ్యామల్ రావు గారు. వీళ్ళిద్దరు కలిసి మనకు ఈ బడ్జెట్ ఆమోదాన్ని వెల్లడించడం జరిగింది. ఎప్పుడంటే March 24న. తర్వాత వచ్చేసి ఏదైతే అమౌంట్ ఇది ఉంది కదా బడ్జెట్లో 772 కోట్లు ఖర్చు పెట్టి 6282 కొత్త గదులని, అలాగే ఉన్న గదులని పునఃప్రారంభించడానికి, అలాగే మరమ్మతులు చేయడం కోసం ఉపయోగిస్తున్నారంట. ఇంత 772 కోట్లు. తర్వాత వచ్చేసి విఐపిలతో పాటు సాధారణ ప్రజలకు ఉన్నత ప్రమాణాలతో వసతి. అంటే ఇప్పుడు మనకి తిరుపతి అంటేనే మీకు తెలుసు కదా ఎంత రష్ ఉంటుందో, ఎంత లేట్ అవుతుందో దర్శనానికి. బట్ విఐపీలకి ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంలో ఇచ్చేసి ఈ ప్రజలకు, మామూలు ప్రజలు ఉంటారు కదా నార్మల్ వాళ్ళకి అత్యంత తొందరగా దర్శనం అయ్యేలాగా కొత్త ప్రమాణాలని తీసుకొని వస్తున్నామని, ఇంకా తీసుకురావడానికి ట్రై చేస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత ఏఐ టెక్నాలజీతో వేగవంతంగా దర్శనం అయ్యేలాగా చూస్తారంట. వీళ్ళు రీసెంట్గా గూగుల్తో ఒప్పందం చేసుకున్నారన్నమాట. అంటే ఏఐ టెక్నాలజీని షేర్ చేసుకొని ఈ దర్శనాన్ని వేగవంతం చేయడం కోసం ట్రై చేస్తున్నారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీటీడీ. అండ్ బడ్జెట్ వచ్చేసి 5258.68 crores అనమాట. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ. పార్కింగ్ ఫీజుల క్రమబద్ధీకరణ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం ఎక్కడికైనా, ఇది మెయిన్గా రిలేటెడ్ ఏంటంటే మల్టీప్లెక్స్ మాల్లో. అంటే ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా పార్కింగ్ చేసే వెహికల్స్కి రుసుము వేయాలని, అదే ఫైన్ వేయాలని నిర్ణయించుకుందనమాట. మెయిన్గా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటంటే రూల్స్ ఉన్నాయన్నమాట. మల్టీప్లెక్స్కి, మాల్స్కి, మీరు ఎక్కడైనా మల్టీప్లెక్స్కి, మాల్స్కి వెళ్ళినప్పుడు మీ వెహికల్ తీసుకెళ్తారు కదా, అక్కడ పార్కింగ్ ప్లేస్లోనే పార్క్ చేయాలి. నాన్ పార్కింగ్ ప్లేస్లో పెడితే ఏమవుతుంది, ఫైన్ వేస్తారు. ఈవెన్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసినా కూడా ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయంటే ఏంటంటే, మీరు సపోజ్ మాల్కి వెళ్ళినారనుకో 30 minutes లోపు వెనక్కి వచ్చేస్తే అక్కడ పార్కింగ్ ఫీ అనేది లేదా ఫైన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ 30 minutes కంటే ఎక్కువ, అంటే ½ an hour కంటే ఎక్కువ లోపల ఉండి కూడా ఏమీ కొనకుండా, అంటే ఇక్కడ చూడండి 30 minutes నుంచి 1 hour వరకు ఉన్నారనుకో, 30 minutes వరకు అయితే ఫ్రీ, మీరు జస్ట్ వెళ్ళి చూసి వచ్చేయచ్చు. కానీ 30 minutes నుంచి 1 hour వరకు ఉన్నారనుకోండి, అట్లీస్ట్ ఏదో ఒక వస్తువు మీరు కొని ఉండాలి, ఆ బిల్లును చూపించాలి, అప్పుడే మీకు ఆ వెహికల్ మీద ఫైన్ వేయరు. ఒకవేళ మీరు అసలు 30 minutes నుంచి 1 hour వరకు అదే మాల్లో ఉన్నారు, అక్కడక్కడే తిరుగుతున్నారు, కానీ ఏ వస్తువు కొనలేదు, అప్పుడు మీ దగ్గర ఏ బిల్లు ఉండదు కదా. అలా ఏ బిల్లు చూపించకుండా 1 hour అక్కడే స్పెండ్ చేసినట్టయితే మీ వెహికల్ ఏదైతే పార్క్ చేసిన వెహికల్ ఉంటుందో దానికి మీరు ఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఒకవేళ 1 hour దాటిందనుకో, ఇప్పుడు మీరు మాల్కి ఎందుకు వెళ్తారు, సినిమాకో లేదంటే షాపింగ్కో వెళ్తారు. సపోజ్ సినిమాకే వెళ్ళారనుకోండి, సినిమా టికెట్ చూపించాలి. ఇది ఎప్పుడు 1 hour కంటే ఎక్కువ టైం అయినప్పుడు, లేదా ఏదైనా ఒకవేళ నిజంగా మీరు 1 hour కంటే షాపింగే చేసినారనుకోండి, దాని రిలేటెడ్ బిల్స్ చూపించాలన్నమాట. సినిమా టికెట్ కానీ లేదా మీరు చేసిన షాపింగ్ బిల్స్ కానీ చూపించాలి. అప్పుడు మీకు మీ వెహికల్కి ఏదైతే ఏమంటారు పార్కింగ్ ఫీ అనేది వేయరనమాట, పార్కింగ్ ఫైన్ అనేది వేయరనమాట. ఇంకా ఆ ఫైన్ ఇప్పుడు ఒకవేళ మీరు 1 hour అక్కడే ఉన్నారు, ఏ బిల్స్ చూపించలేదా, అప్పుడు మీకు ఫైన్ పడుతుంది కదా. ఏదైతే మీ వెహికల్ పార్క్ చేసినందుకు ఫైన్ వేస్తారో ఆ ఫైన్ ఎంత అనేది, ఎంతలోపు ఉంటుంది, ఏ దానికి ఏ ఫైన్ అనేది ఇంకా వాళ్ళు స్పష్టంగా చెప్పలేదు, త్వరలోనే చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా మాల్స్కి లేదా మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు మీ వెహికల్ని పార్క్ చేస్తే టైంని చూసి షాపింగ్ చేయడమో లేదంటే
పార్క్ టైమింగ్ చూసి తొందరగా వెళ్ళిపోవడమో చేయండి. నెక్స్ట్ టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024 to 29. ఓకే, దీన్ని స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకైతే మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29. ఎప్పుడైతే స్కీమ్స్, ఇన్నోవేషన్స్ ఇలాగా పాలసీస్ వచ్చినాయి అనుకోండి, కంపల్సరీ వాటిని ఇంకొంచెం ఎక్కువగా చూసుకోండి, ఎందుకంటే అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్నోవేషన్ అంటే స్టార్టప్ పాలసీ 2024-29 ఇది రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్టార్టప్ అని మనం చెప్పుకుంటున్నాం. అసలు స్టార్టప్ అంటే ఏంటి అంటే కొత్తగా స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ అనమాట. కంపెనీ, ఏదైనా కంపెనీ కానీ బిజినెస్ కానీ కొత్తగా స్టార్ట్ చేసింటారు కదా, వాటిని స్టార్టప్స్ అంటారు. కానీ ఇక్కడ అన్నిటినీ స్టార్టప్స్ అన్నారనమాట. ఇక్కడ రెండు ఏమంటారు పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆ స్టార్టప్ ఏదైతే కంపెనీ స్టార్ట్ అయ్యి 10 years లోపే ఉండాలి. అంటే వన్స్ కంపెనీ స్టార్ట్ అయ్యి ఇంకా 10 years లోపే రన్ అవుతుంటే దాన్ని స్టార్టప్ అంటారు. ఇంకొకటి ఏంటంటే టర్న్ ఓవర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ అనేది టర్న్ ఓవర్గా వస్తుంది కదా, ఆ టర్న్ ఓవర్ కూడా 100 crores లోపే ఉండాలి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే 10 years లోపే ఉండాలి స్టార్ట్ చేసి స్టార్టప్ని. అలాగే అది ఏదైతే స్టార్ట్ చేసిన కంపెనీ ఉంటుందో స్టార్టప్ ఉంటుందో దాని యొక్క టర్న్ ఓవర్ అనేది 100 crores లోపే ఉంటుంది. వన్స్ టర్న్ ఓవర్ అనేది 100 crores దాటింది అనుకోండి, దాన్నప్పుడు మనం స్టార్టప్ అనము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఈజ్ స్టార్టప్. సో మనం లోపలికి వెళ్తే ఇప్పుడు ఈ స్టార్టప్ అని ఇప్పుడు కంపెనీ, సపోజ్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన అనుకోండి, దశ ఫుడ్ ప్రాసెస్ అని. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎవరు స్టార్టప్గా రికగ్నైజ్ చేస్తారంటే డిపిఐఐటి వాళ్ళు. డిపిఐఐటి అంటే ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ వాళ్ళు దీన్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అది కూడా స్టార్టప్ ఎవరు స్టార్ట్ చేయాలంటే ఓన్లీ 18+ years వాళ్ళు మాత్రమే స్టార్టప్ని స్టార్ట్ చేయాలి. వాళ్ళ యొక్క స్టార్టప్ని రికగ్నైజ్ చేసేది ఎవరంటే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ పాలసీ కింద ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ మనకి 20,000 వరకు స్టార్టప్ని స్టార్ట్ చేస్తారంట. అంటే 20,000 స్టార్టప్ని స్టార్ట్ చేసి దాని ద్వారా 1,00,000 మందికి ఉపాధి కల్పించడం దీని మెయిన్ ఎయిమ్ అనమాట. అది కూడా ఎప్పటిలోపు 5 years లోపు 1 lakh మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. అది కూడా ఎన్ని స్టార్టప్స్తో 20,000 స్టార్టప్స్ని స్టార్ట్ చేసి. తర్వాత వచ్చేసి దీన్ని ఎవరు అనౌన్స్ చేసినారంటే మనకి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కార్యదర్శి అయిన భాస్కర్ కాటంనేని గారు March 24th దీన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి మనకి టోటల్గా 2024 December కంటే టోటల్గా ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయంటే 1.5 lakh స్టార్టప్స్ ఉన్నాయి. అందులో మనకు సిన్స్ అంటే 2015 నుంచి స్టార్టప్స్ గ్రోత్ అనేది, అంటే స్టార్టప్స్ పెట్టడం అనేది పర్సంటేజ్ పెరిగిపోతుంది అనమాట. స్టార్టప్స్ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ ఇయర్లీ 120% ఆఫ్ స్టార్టప్స్ అనేవి పెరిగిపోతూ వస్తున్నాయని చెప్తున్నారు మనకు. అది ఎప్పటి నుంచి అంటే 2015 నుంచి. తర్వాత వచ్చేసి ఇండియాలో ఏపీలో టోటల్ స్టార్టప్స్ చూసుకుంటే 6,658 స్టార్టప్స్ ఉన్నాయి. అందులో 1,158 స్టార్టప్స్ వచ్చేసి మహిళలకు సంబంధించినవి. అంటే ఆల్మోస్ట్ 6,000 ఉంటే, సపోజ్ 6,000 ఉంటే 1,000 వచ్చేసి మహిళలకు సంబంధించినవి అని చెప్తున్నారు అనమాట. ఈ 6,658 స్టార్టప్స్లో 2,400 స్టార్టప్స్ ఉన్నాయి కదా, ఈ 2,400 స్టార్టప్స్ ఏవైతే 6,658 స్టార్టప్స్లో 2,400 స్టార్టప్స్ అనేవి డిపిఐఐటి ద్వారా రికగ్నైజ్ చేయబడినాయి అనమాట. అంటే ఈ 2,400 స్టార్టప్స్ అనేవి డిపిఐఐటి వద్ద నమోదు చేసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి ఏపీలో టోటల్గా 46 ఇంక్యుబేటర్స్ ఉన్నాయన్నమాట. 46 ఇంక్యుబేటర్స్, అలాగే 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట.
6 Center of Excellences, 46 incubators. This is all about innovation and startup policy 2024-29 అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకు ఈ స్టార్టప్ సంబంధించి ఎవ్రీ ఇయర్ మనకు ఇండెక్స్ రిలీజ్ చేస్తారనమాట. ఆ ఇండెక్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ ఇండెక్స్ మనకు రావడం జరుగుతుంది. అప్పుడు నేను ఆ డిఫరెంట్ కేటగిరీస్ ఏంటి, ఆ ఇండెక్స్ ఎవరిస్తారు, ర్యాంకులు ఏంటి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే మనకి అప్డేట్స్లో మనం ఏపీ పరంగా చూసుకుంటే ఏపీ లీడర్ అనే కేటగిరీలో ఉంది. లీడర్ కేటగిరీలో అది 2022 నివేదిక ప్రకారం మన ఏపీ లీడర్ అనే కేటగిరీలో ఉంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఐటీ విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా లోకేష్ గారు, 2029 అంతా 20 lakhs మెంబర్స్కి అంటే 2029 అంతా 20 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని చెప్తున్నారు. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో ఇదొక ముఖ్యమైన పాత్రను పోషించబోతుందని విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగిందనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ యూనివర్సిటీ అనమాట. మనకి ఆంధ్రలో ఉత్తరాంధ్ర సైడ్ అంతర్జాతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రీసెంట్గా ఐటీ విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఆయన జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం కూడా జరిగింది. మార్చి 24న జార్జియా నేషనల్ యూనివర్సిటీ జిఎన్యు జార్జియా నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ ఐడియానే ఉంటుంది. జిఎన్యు యూనివర్సిటీ చాలా ఫేమస్ యూనివర్సిటీ అనమాట. దీనికి చాలా మంచి పేరుంది. ఇది విద్యలు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చిన టెక్నాలజీలో విద్య అందించడంలో చాలా పేరుగాంచిందిగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ రీసెంట్గా ఉన్న మనకి టెక్నాలజీ, బిజినెస్, హెల్త్ అండ్ ఏఐ ఇంకా మిగతా టాపిక్స్లో కూడా వీళ్ళు మనకు శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. టెక్నాలజీ, బిజినెస్, హెల్త్, ఏఐ మిగతా వాటిలో కూడా మెయిన్గా వీళ్ళకి శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఎవరంటే జార్జియా నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు. అలాగే వాళ్ళు 1,300 కోట్లతో పెట్టుబడి పెట్టడానికి కూడా అంగీకరించినారనమాట. 1,300 కోట్లు. అలాగే మనకి ఇక్కడ లోకేష్ గారు ఏమని చెప్పినారంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. అంటే మన యాక్చువల్గా దీని మెయిన్ ఏమి అంటే ఏపీ యొక్క ఎడ్యుకేషన్ని ప్రపంచ పటంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం అనమాట. సో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి అలాగే ఇది వచ్చేసి 500 మందికి ఉపాధిని కూడా కల్పించడం జరుగుతుంది అని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినా కదా ఏపీ విద్యా రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు అంటే ఒక అత్యుత్తమైన మంచి విద్యను ప్రొవైడ్ చేయడం కోసం ఈ జిఎన్యుతో మనం ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్.